17 సెప్టెంబర్ 1948లో మనకు హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చింది. మన బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశం మేరకు మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు ఈరోజు నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్లో మరి అమరవీరులకు తెలంగాణ తల్లికి పూలదండేసి ఇటు నేషనల్ అంతెం జాతీయ పతాకము అండ్ పార్టీ పతాకము ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దీంట్లో పాల్గొన్న పెద్దలు బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ శిల్పరాజు గారు, అట్లాగే కేసీఆర్ సేవాదళం జిల్లా అధ్యక్షులు రమణారావు గారు, మన చింతకాయ రాజు గారు, నర్సగౌడ్ గారు, శేఖర్ గారు, నీలాన్ రెడ్డి గారు, సాదికల్ గారు, ఆంధ్రలింగం గారు, చాలామంది పెద్దలు మరియు నర్సగౌడ్ గారు, దత్తాత్రి గారు, ప్రెస్ అండ్ మీడియా సోదరులందరికీ సందర్భంగా ఏదైతే ఈరోజు జాతీయ సమైక్యత దినం సందర్భంగా 17 సెప్టెంబర్ అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే ఈరోజు విశ్వకర్మ జయంతి కాబట్టి జిల్లా ప్రజలకు అలాగే విశ్వకర్మ సోదరులు సోదరులందరికీ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ వాళ్ళు అంటారు, బీజేపీ వాళ్ళు విమోచన అంటారు, కమ్యూనిస్ట్ వాళ్ళు విద్రోహం అంటారు. అదే మనం బీఆర్ఎస్ వాళ్ళము జాతీయ సమైక్యత దినం అని మనం అంటాం. కాబట్టి ఏదన్నా ఎవరే పేర్లు పెట్టినా తుదకు మన హైదరాబాద్ సంస్థానంను మనం స్వాతంత్రం ప్రకటించుకున్నాం. ఎవరే కోణంలో చేసినా అందరి ఉద్దేశం ఒకటే, అందరి ఉద్యమం ఒకటే. కాబట్టి ఈరోజు
మరి ఏదైతుందో 17th సెప్టెంబర్కి చాలా దీనికి మంచి రోజు, మంచి రోజు కాబట్టి ఈరోజు మనం ఏదైతే గతంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు వచ్చి వ్యాపార నిమిత్తం వచ్చి అధికార కాంక్షతోని ఇక్కడున్న సామంత రాజులను జయించి భారతదేశంను హస్తగతం చేసుకున్న ఆ రోజుల్లో మరి హైదరాబాద్ సంస్థానము మరి మీర్ అలీఖాన్ ఉండే మరి ఆయన కూడా ఒక సామంతరాజే వాళ్ళకు, బ్రిటిష్ వాళ్ళకు. ఎప్పుడైతే మరి ఈ మన భారతదేశంలోని ఏవైతున్నారో స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా, అట్లాగే మహాత్మా గాంధీ అహింసా మార్గంలో భారతదేశానికి స్వతంత్రం సంపాదించిన 15 ఆగస్టు 1947 సంవత్సరం తర్వాత మన హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది. ఎందుకంటే ఈ హైదరాబాద్ సంస్థానం అన్నది ఇటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ కలిసిన సంస్థానంకు మరి సామంతరాజు అలీఖాన్ ఉండే. మరి అప్పుడు ఆయన కూడా ప్రకటించుకున్నాడు, భారతదేశం స్వాతంత్రం రాగానే ఇది కూడా నా సంస్థానం అని ప్రకటించుకున్న ఆ రోజుల్లో. మరి మనము ఏదైతుందో రాజులు కానీ మరి రెడ్లు కానీ దొరలు కానీ చాలామంది అఘాయిత్యం చేసిండ్రు మన హైదరాబాద్ స్వాతంత్రం మీద. దానికి తోడుగా మనోళ్ళు కుమ్రం భీమ్ కానీ, దొడ్డి కొమరయ్య కానీ, చాకలాయలమ్మ కానీ ఉద్యమించి వాళ్ళను మట్టుపెట్టి మనకు ఏదైతుందో ఈ సంస్థానము అప్పుడు ఉండే హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఆయన ఏదైతుందో హైదరాబాద్ సంస్థానము మనకు చెందాలా, భారతదేశం చెందాలన్నప్పుడు హైదరాబాద్ సంస్థానం ప్రజలు కూడా మేము అటు పాకిస్తాన్ ఇటు ఇండియా అంటే మేము ఇండియా సైడే ఉంటామని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన సైన్యంతో ముట్టడించి మరి అప్పుడు కూడా ఈ మీర్ అలీఖాన్ అటు పాకిస్తాన్ సంప్రదించిండు, ఐక్యరాజ్య సమితిని సంప్రదించిండు. అయినా వాళ్ళు ఒప్పుకోక మరి ఈయన ముట్టడించి సైన్యంతో మరి దీన్ని కూడా వశపరచుకోవడం జరిగింది. అప్పుడు మనము మన భారతదేశంలో జాతీయ సమైక్యంలో మనం విలీనం కలిసినాం కాబట్టి అందుకే మన హైదరాబాద్ ప్రాంతంను భారతదేశంలో కలిసింది కాబట్టి జాతీయ సమైక్యత దినంగా ఈరోజు ఏదైతే మన టీఆర్ఎస్ ప్రకటించిందో దాన్ని మేము పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీసులో మరి అందరం కలిసి చేసినామని చెప్తూ ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ అట్లాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.